ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. ఓవైపు సుప్రీంకోర్టులో పదవి కేసు నడుస్తుండగానే మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ పోటీకి వస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే పార్టీ సీనియర్లకే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉప ఎన్నిక వస్తే టికెట్ తనకే ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో పార్టీ మారిన అభ్యర్థులు గుబులు పడుతున్నారు. ఏది అడ రాజు యాదవ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నాడంట. ఆ సీనియర్ నాయకుడు ఏం పెట్టిండు, ఖైరతాబాద్లో ఫ్లెక్సీలు పెట్టిండు. ఇట్లా ఫ్లెక్సీలు పెట్టిండు. దానం నాగేందర్ పరిస్థితి బస్ స్టాండే అవుతాడు చివరికి. అప్పట్లో మన ఎవరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు చూసినావా, ఎన్నో బీడీలు అమ్ముకుంటాడు అని చెప్పేసి మాట్లాడిండు. మరి చివరికి అదే పరిస్థితి అవుతుందా, ఏమవుతుంది అనేది మాత్రం అర్థం కావడం లేదు. ఏమని పెట్టిరీడా, ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైతే 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీ రాజు యాదవ్ గారికి టికెట్ కేటాయించాలని మనవి చేస్తూ ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ పెట్టారు. ఎవరికి ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా, ఏ రకమైనటువంటి అడుగు పడ్డా పడకపోయినా ఖైరతాబాద్లో మాత్రం 100% ఉప ఎన్నికలు వస్తాయి. ఒకవేళ అక్కడ ఉప ఎన్నికలు రాకపోతే ఇంకా ఈ న్యాయ వ్యవస్థ మీద అసలు ప్రజలకు నమ్మకం ఉండదు, ఈ స్పీకర్ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. ఒకవేళ కనుక ఇప్పుడు ఈ దానం నాగేందర్ మీద, కడియం శ్రీహరి మీద, తెల్లం వెంకట్రావు మీద స్పీకర్ వేటేయకపోయినా ఇక సుప్రీంకోర్టు కూడా మీ స్పీకర్ని ఏం చేయలేము, స్పీకర్ని ఆదేశించలేము అని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసిన ఈ న్యాయ వ్యవస్థ మీద, ఈ స్పీకర్ వ్యవస్థ మీద 100% ప్రజలకు నమ్మకం సడలుతుంది. అసలు ఇంకా విశ్వాసం ఉండదు. ఎవడు గెలిస్తే ఎక్కడ పోయినా కానీ ఏం అయ్యేది ఉండదు అన్నట్టుగా అయిపోతుంది. అయితే దానం నాగేందర్ ఇప్పటికే చాలా తంటాలు పడతా ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈయన బేసిక్గా ఒక మినిస్ట్రీ పదవి ఆశించి ఈయన పార్టీ మారడం జరిగింది. మొట్టమొదటిసారిగా పార్టీ మారింది ఈయననే. ఏది బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీలకు దుంకింది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు దుంకింది. మొదటి ఎమ్మెల్యే ఈయననే. సరే దుంకడం పక్కన పెడితే ఈయన పార్టీ మారడంతో పాటు ఈయన సికింద్రాబాదు ఎంపీ స్థానం నుంచి, లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద. ఎమ్మెల్యేకేమో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు, దీనికేమో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు. ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీగా పోటీ చేసిండు. ఇక్కడ ఓడిపోయి ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నాడు. ఇది 100% పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. మరి ఇంకా స్పీకర్ గారికి మరి ఈ విషయం తెలుస్తలేదా, లేదా తెలిసినా కానీ తాత్సారం చేస్తుర్రా? ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి హోదాలు కొన్నే ఉంటాయి. ఎవరెవరు అది? అటు సుప్రీంకోర్టు కానీ, కోర్టులు కానీ, న్యాయమూర్తులు కానీ, ఇటు గవర్నర్ వ్యవస్థ కానీ, వీళ్ళందరూ రాజ్యాంగ పరిరక్షకులు. స్పీకర్ వ్యవస్థ కానీ రాజ్యాంగ పరిరక్షకులు. ఎక్కడైనా గాడి తప్పుతున్నప్పుడు దాన్ని సరిగా ఆయననే గాడి తప్పితే, స్పీకర్ గారే గాడి తప్పితే ఇట్లా ఉంటుంది కథ. ఎవరి మీద చర్యలు తీసుకోకపో పక్కన పెట్టు. ఫస్ట్ దానం నాగేందర్ మీద వేటేయాలి కదా స్పీకరు. ఆయన నిజంగానే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ కుర్చీకి, ఆ పదవికి వన్నె తెచ్చేటువంటి విధంగా వ్యవహారం చేస్తే ముందు స్పీకర్ గారు ఈ దానం నాగేందర్ మీద వేసేసేయాలి. వేసేస్తే ఆయన గౌరవం పెరుగుతుంది, ఆ కుర్చుకున్నటువంటి విలువ పెరుగుతుంది. కానీ ఆయన పని చేస్తలేడు. అందుకే ఇలా కోర్టుల దాకా పోతున్నాయి. సో ఏదేమైనా సుప్రీంకోర్టులో కూడా దానం మీద 200% వేటు పడేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ స్పీకర్ గారు తీసుకోకపోయినా ఈయన వేటు వేసేటువంటి అవకాశం ఈయన మీద తప్పకుండా. ఈయనతో పాటు తెల్లం వెంకట్రావు మీద, కడియం శ్రీహరి మీద, ఈ ముగ్గురు మీద మాత్రము పడతాయి. ఈ ముగ్గురు, ఇంకా మిగతా 7 మాత్రం మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు వస్తాము, మీరు తీసుకోండి, మీ కాలు మొక్తం ఏలు మొక్తం అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అది ఏందనేది ఇక అది రాజకీయం, తర్వాత సంగతి. కానీ ఈ ముగ్గురు మీద మాత్రము వేటు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. చూడాలి ఏమవుతుంది అనేది. ఇక కనపడడంతో ఇప్పుడు ఖైరతాబాద్లో ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా మాకు టికెట్ ఇవ్వండి, మొన్న పార్టీలు వచ్చినానికి ఇవ్వకుండ్రి, మేము 30 ఏళ్ళకి వెళ్ళి ఇందులోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకుల చేత ఇట్లా ఫ్లెక్సీలు పెట్టించుకొని టికెట్ రేస్లో మేము కూడా ఉన్నామని చెప్పుకుంటా ఉన్నారు.
సో కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం. ఈ రాజు యాదవ్ ఎవరు, ఏంది కథ, ఈయనకు ఎందుకు టికెట్ ఆశిస్తా ఉన్నాడు ఏంటి అనేది మనం కూడా ట్రై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, ఆయన ఎవరు అనేది.